మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. ఉత్తర పాల్గొనే నక్షత్రం సాక్షాత్తు అయ్యప్ప స్వామి యొక్క జన్మ నక్షత్రం ఉత్తర. ఈ నక్షత్రం వారు కొంత గడిచినటువంటి రోజులు కానీ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, మానసిక క్షోభ, మానసిక బాధ దిగమింగుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అసలు నాకే ఎందుకు ఇట్లా అనేటువంటి ఆలోచనలు, భార్యాభర్తలలో గొడవలు, అసలు ఒక ఆనందం అనేటువంటిది మీకు దూరమైంది. ఒక మిషన్ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. పని చేసిన వర్కులో పేరు ప్రఖ్యాతలు లేవు. మీపై పుకార్లు పుట్టించడాలు. మీరు మంచిగా వర్క్ చేస్తున్నారు, మీపై మరొకరు బట్టగాల్చి మీదేస్తున్నారు. మీరు చేసిన పని ఎవడో పేరు పొందుతున్నాడు అక్కడ. మరి దీనన్నిటికీ చర్మగీతం ఏమిటి? మీ వ్యక్తిగత జాతకాన్నే చెక్ చేసుకోవాలి. ఇది నేను చెప్పింది 100లో 1%. ఇంకా 99% అంటే చాలా టైం పడుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. సో పూర్వ పాల్గొనే నక్షత్రం, సూర్యుడు అధిపతి, ఫైర్, చాలా ఫైర్గా ఉంటారు వీరు. అదేవిధంగా ఈ యొక్క బాధ్యతలు, గౌరవము, స్థిరత్వము, బాధ్యతగా ఉంటారు, చాలా గౌరవంగా ఉంటారు, స్థిరంగా ఉండేటువంటి వారు ఈ యొక్క ఉత్తర పాల్గొనే నక్షత్రం వారు. మరి ఉత్తర పాల్గొనే నక్షత్రం వారు కొంత ఏమిటి అంటే వీరికి సీరియస్నెస్, చక్కగా నవ్వడము, నవ్వినా అది మనకు నటిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే సీరియస్గా ఉండేసరికి ఒక్కసారి నవ్వితే అది ఏందని అర్థం కాదు. ఇప్పుడు ఇదేమిటి, రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్కు సంబంధించి ఆ శృతి హాసన్, ప్రకాష్ రాజ్ వారు నవ్వినా మనసులో నవ్వాలి అంటే బాధపడినా మనసులో బాధపడాలన్నట్టుగా ఉంటారు వీరు. మరి బాధ్యత గల స్వభావము, సీరియస్నెస్గా ఉంటారు. కుటుంబం పట్ల అంకిత భావము, నమ్మకమైనటువంటి వ్యక్తిత్వము, సేవాభావము, అదేవిధంగా చాలా నమ్మకమైనటువంటి వారు. ఎవరైనా ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రానికి సంబంధించినటువంటి వారిని పర్సనల్ పిఏగానో లేదా ఏమైనా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినా కూడా వీరు చాలా నమ్మకంగా పూర్తి చేస్తారు. కష్టపడే స్వభావం, లీడర్షిప్ క్వాలిటీ, ఇతరులకు సహాయం చేస్తారు, మంచి పేరు గౌరవము పొందేటువంటి వారు. అదేవిధంగా డిపెండబుల్ లీడర్స్ అని చెప్పుకోవచ్చును. కొన్ని నెగిటివ్ ఏమిటి అంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవడము, ఒత్తిడి ఎక్కువ, భావాలను బయట పెట్టరు, మనసులోనే పెట్టుకోవడము, కొంచెం సీరియస్ నేచరు, ఇది కొంచెం మైనస్గా మీకు చెప్పబడుతున్నది. ఇక సూర్యుని యొక్క ప్రభావం వల్ల గవర్నమెంట్ రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్, అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, లా, జడ్జ్, బ్యాంకింగ్, బిజినెస్ రిలేటెడ్ ఇవి మీకు స్థిరంగా మీ కెరీర్లో మంచి ఉత్తీర్ణతతో, మంచి అద్భుతమైనటువంటి ఎదుగుదలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా స్థిరమైనటువంటి ఆదాయము ఉంటుంది. తప్పకుండా చక్కటి ఇల్లు, వాహనము ఉండే పరిస్థితి మీకు సుమారుగా 32 సంవత్సరాల తర్వాత నుండి
మంచి యోగం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక ప్రేమకు సంబంధించి చూసుకుంటే కుటుంబం పట్ల అధికంగా బాధ్యతగా ఉంటారు. మ్యారేజ్ లైఫ్ స్థిరంగా ఉంటుంది. ఆలస్య వివాహం మంచిది మీకు కూడా. లవ్ రిలేటెడ్ అంటే చాలా తక్కువ వీరు, ఎందుకంటే సూర్యుడు ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఆర్డర్ వేస్తారు మీరు, అంటే లైక్ ఆర్డర్స్ వేయడం అంతే. ఇక ప్రేమగా అనేటువంటిది వీరి వద్ద వెతుక్కోవడం కష్టం అని చెప్పుకోవచ్చును. కానీ వర్క్ మాత్రం సీరియస్నెస్గా చేస్తారు. ఏదైనా పని ఉంటే నా కుటుంబం నా బాధ్యత ఇంతే. అలా అని చెప్పి ప్రేమగా ఉండడము, ప్రేమగా మాట్లాడడం వీడికి రాదు. పని పట్ల చూపిస్తారు. పలానా బర్త్డే ఉంది, ఇగో డబ్బులు తీసుకోండి, డ్రెస్ కొనుక్కొని రండి, కేక్ లైక్ ఇలా ఇలా అంతే. సో వీరికి ఏమిటి అంటే హార్ట్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్, వెన్నెముకకు సంబంధించింది, కొంచెం బీపీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇక స్థిర జీవితము, గౌరవము, పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా మంచి బాధ్యతలు పొందేటువంటి వారు వీరి లైఫ్ టైం మొత్తం మీద. మరి ఈ యొక్క ఉత్తర పాల్గొని నక్షత్రం వారికి ఇందాక మనం చెప్పుకున్నాం, గడిచిన 2-2.5 సంవత్సరాలలో ఏమైనా పరిచయాలు ఉంటే బ్రేకప్స్ కావడము, భార్యాభర్తలలో కొంత గొడవలు అధికంగా అవ్వడము, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం, కానీ మనకు కూడా ఎక్కడ డబ్బు పుట్టక ఇబ్బందులు పడడం కావచ్చును. 1-2 అని కాదు, ఫైనాన్స్ సెక్టర్లో కొంత లోన్స్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నవి, ఫేస్ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో తప్పకుండా మరి మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. మీకు యోగకారకుడు ఎవరు, మీకు బాధకారకుడు ఎవరు. మరి బాధకారకుని యొక్క దశ నడుస్తూ ఉంటే మాకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇట్లా, మరి దీనికి సంబంధించి మేము ఏ విధమైన రెమెడీ చేయాలి, మరి మీ జాతకంలో మాంది గ్రహం ఎక్కడ ఉన్నది, విశేషమైనటువంటి విషయాలకై తప్పకుండా నన్ను సంప్రదించండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు మాత్రం ఉంటుంది. నన్ను కలిసిన తర్వాత మాత్రం చాలా వెలుగు ఉంటుంది. ఆల్ ద బెస్ట్.